హ్మ్. టైం చూస్తే చాలా అయిపోతుంది. నా మొక్కన లంచ్ బాక్స్ పడేయడానికి దీనికి కుదరట్లేదు. నేనంటే చాలా అశ్రద్ధ ఎక్కువైపోయింది. ఆ ఎదవేమో అవసరం తీసుకుని నాకు అప్పచెప్పాడు. దీన్నేమో చాలా గారంగా చూస్తుంటే రోజు రోజుకి సిట్ ఎక్కేస్తుంది. దేన్ని అంత ఇష్టంగా చూడకూడదు. చెప్తాను దీని సంగతి. ఇవాళ దీన్ని ఏమైనా సరే కడిగేయాల్సిందే. బావా, నువ్వు అత్తమ్మలు వైట్ చీర అంటావు కదా, బాగుందా? చీరలో చూడడానికి చాలా బాగున్నావు కానీ ఏంటి రోజు రోజుకి అలా లేట్ చేస్తున్నావు నువ్వు? నేను టైంకి ఆఫీస్కి వెళ్తాను అన్నప్పుడు లంచ్ బాక్స్ రెడీ చేయాలి తెలుసు కదా నీకు. ఎందుకంత లేట్ చేస్తున్నావు? నేనంటే అంత అశ్రద్ధ ఏంటి? నా తమ్ముని నువ్వు వాడికి వదిలేసినా నిన్ను నా గుండెలో పెట్టి చూస్తున్నాను కదా, అందుకు నీకు సూలకన అయిపోయాను కదా నేను. ఏంటి బావా, ఎప్పుడు చూసినా తిడతానే ఉంటున్నావు. నిన్ను ఎంత ఇష్టంగా చూస్తున్నాను, నీకేది కావాలితే అది చేసి పెడుతున్నాను, అందుకనే బావా తిడుతున్నావు. నీకు కూడా నా మీద ఇష్టం తగ్గిపోతుందిలే. రాత్రులేమో నువ్వు పేకల దాకా తాగిపిస్తావు, నీ ఇష్టం వచ్చినట్టుగా నన్ను పడేస్తావు. కొంచెం లేటుగా లెగిస్తేనేమో ఇలా తిడతావు. ఆడదంటే అంత అలసా? ఆ ఏదో నమ్మొస్తేనేమో ఆడ మోసం చేశాడు. నేనేమో నీకు లొంగు పడిపోయాను. ఆడది ఒకసారి తప్పు చేస్తే తప్పు మీద తప్పు చేయవలసిందేనా? ఇంకా ఆడదని బతికింతేనా బావా? సంధ్య, ఎందుకు ఏడుస్తావు? కోపం లేదో నాలుగు మాట్లాడినాను, అంతరానికి ఏడిసేయాలా? చూడు, ఇలా చూడు, ఇప్పటికైనా నీకు మంచి చెడ్డ తెలిసింది కదా. వాడితో తప్పు చేసావు. నువ్వు కూడా నన్ను వదిలించుకుందామని చూస్తున్నావు కదా బావా. అలాంటిది ఏమీ లేదు, నువ్వంటే ఇష్టమే. కానీ ఏం చేయను, పరిస్థితులు అలాంటివి. ఏడకి సంధ్య, నేనున్నాను కదా. కిటికీ గుండా వచ్చే వెలుతురు పై మెల్లగా వాలుతుంటే మాటల అవసరం లేదనిపించింది నాకు. నీ కళ్ళలోనే ఒక ఏమండి, ఏమండి, ఇదేంటి ఎంత గట్టిగా పిలిచినా ఎవరు పలకరు? ఇంట్లో ఎవరన్నా ఉన్నారా? సంజక్క, సంజక్క. ఎవరబ్బా ఈ టైంలో? సంధ్య, సంధ్య, ఏంటి బావా? ఎవరో వచ్చారు చూడు బయట. ఇప్పుడు వరకు నలిపేసి ఇప్పుడు వెళ్ళి తలుపు తీయమంటావు బావా? బా, నువ్వే తీసుకో, నేను తీయను బావా. సర్లే, నేనే వెళ్తా. నాకు డ్యూటీకి వెళ్ళకుండా నన్ను ఇబ్బంది పెట్టేలా చేయించావు ఇవాళ నువ్వు. ఎవరమ్మా నువ్వు? ఎవరు కావాలి? రాంగ్ అడ్రస్కి వచ్చావా? నా పేరు రాణి అండి. నేను పల్లెటూరు నుంచి వచ్చానండి. సంజక్కని కలవడానికి వచ్చాను. అక్కడ అడిగితే ఇదే ఇల్లు అని చెప్పారు. అక్క, అక్క. సరే అమ్మా, రా లోపల రా. అదిగో సంధ్య అక్కడ ఉంది చూడు. అక్క, సంజక్క, నిన్నే. సంధ్య, నీ కోసం మీ ఫ్రెండ్ వచ్చింది చూడు చాలా దూరం నుంచి. రోజులైంది నేను చూసి. ఎలా ఉన్నావు నువ్వు? నేను ఇక్కడ ఉన్నానని నీకెలా తెలిసింది? అడ్రస్ తెలుసుకుని వచ్చాను అక్క. అవునా? ఎన్నాళ్ళైంది నిన్ను చూసి. నా గురించి అంత దూరం నుంచి వచ్చావా? నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకే నువ్వు ఎలా ఉన్నావు అక్క? బాగున్నానే, నాకే ఇంకేంటి? అక్క, ఈయనేనా మీ కొత్త ఆయన? నేను కొత్త ఆయన కాదమ్మా, మూడో ఆయన్ని. ఎలా చెప్తున్నాడో చూడు, సిగ్గు లేకుండా. ఇంకేంటిరా సంగతులు? అక్క, మన ఊర్లో మీ ఇంటి ముందర సీనిగాడిని లేపుకుని వచ్చావు కదా, వాడేమయ్యాడు? చెప్పక్క. మొదలెట్టింది ఆ గొడవ. దీనికి ఎందుకో ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్తుందో అడుగుతుంది కదా అమ్మాయి, చెప్పు. కట్టుకున్నావుని కాదని ఉంచుకున్నవాడితో వస్తే నట్టేయటం ఉంచి ఇదిగో ఈ మహానుభావుడికి అప్పచెప్పిపోయాడు. ఆహా, ఏం చెప్పావు? భర్తను కాదని పరాయి మగడితో తప్పు చేసిన ఆడదే తప్పు మీద తప్పు చేయాల్సి వస్తుందని, దానికి ఎక్కడ ఎండకూడదని నీకు తెలీదా? ఏ రాణి, ఇంత అర్జెంటుగా నన్ను తడుముకుంటూ వచ్చావు. నా అడ్రస్ నీకెలా దొరికింది? అసలు నా అవసరం ఏంటి?
అక్క, నీకు ఒక విషయం చెప్పాలి. నా భర్త తాగుడుకు బానిసయ్యి నా సంసారం అంతా నాశనం చేశాడు. పిల్లల్ని పెంచుకోవడానికి చాలా కష్టమవుతుంది అక్క. ఊళ్ళో ఏ పని చేసినా పొట్ట గడవట్లేదు. నాకు నీ గురించి తెలిసింది. నువ్వు వదిలేసి ఇదిగో ఇలాంటి ఆయన ఉంచుకున్నావంట కదా. అతనికి చాలా డబ్బు ఉందంట కదా. నేను చాలా బాగా చూస్తున్నాడంట కదా. అందుకే అక్క, ఒక తప్పు చేసినా నా బిడ్డల జీవితం బాగుపడాలని అందుకే అక్క నీ దగ్గరికి వచ్చాను. నాకు కూడా ఇలాంటి డబ్బున్న ఆయన్ని ఒకళ్ళని చూడక్క, నా జీవితం బాగుపడుతుంది అక్క. అక్క అక్క ఏమైందక్క అలా ఏడుస్తున్నావు? అక్క అక్క ఏమైందక్క అలా ఏడుస్తున్నావు? అక్క ఏం జరిగిందో చెప్పు. నేనేమన్నా అన్నానా? అయ్యో, ఇదేంటి ఇలా ఏడ్చేస్తుంది? నా జీవితం బాగుందని నీకెవరు చెప్పారే? భర్తను వదిలేస్తే ఎంత నరకంగా ఉంటుందో నీకేం తెలుసు? నా కథ చెప్తాను వినవే. అసలు నా జీవితంలో ఏం జరిగిందంటే, ఏంటిడు నన్ను బతికినవుడా? ఇంకా సంధ్య, ఐ లవ్ యూ రా. ఐ లవ్ యూ టూ రా. పోరా, అస్తమానం అదే నీటి. ఏదైనా జాబ్లో జాయిన్ అవ్వచ్చు కదా. ఇదే పని, జాబ్ లేదు, 24 గంటలు నేనుంటే చాలు నీకు. సరే, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తా. నువ్వు తెచ్చిన డబ్బంతా ఖాళీ చేసి నేను పిప్పి చేయడమే నా పని. దీన్ని ఎన్నిసార్లు చూసినా నాకు తనివి తీరదు. ఈ సారిలో వెనక నుంచి పిచ్చెక్కిచ్చేస్తుంది. ఏ సంధ్య, మళ్ళీ మొదలెట్టేసావా శ్రీను? చేస్తా పడేసిందిరా బాబోయ్. నీ గడ్డం చూస్తుంటే ముద్దొచ్చేస్తున్నావురా. అందుకే రా పిచ్చిక్కిపోయి నీ వెనకాల వచ్చేసాను నేను. అరే శ్రీను, నువ్వు నన్ను కంట్రోల్లో ఉంచుతలేదురా. ఎంతసేపు ఇదేనేట్రా? ఏదైనా పని చేయొచ్చు కదా. ఏ శ్రీను, ఏంటి అలా కురికిస్తున్నట్టుగా చూస్తున్నావు? ఏ జాబు చెయ్యు, అస్తమాల నా చుట్టూనే తిరుగుతూనే ఉంటావు. సంధ్య, నువ్వు ఒకటి భార్యవైనా కానీ నా ప్రేమలో పడి నాతో వచ్చేసావు. ప్రేమ అంటే ఏంటో తెలుసా? నిన్ను సుఖపెట్టడమే కదా. ఇందుకే కదా నాతో వచ్చేసావు. అవును శ్రీను, ఆ సుఖం గురించే వచ్చేస్తా. నువ్వేదో వదిలించేస్తావనేసి
నీతో వచ్చేసా. కానీ నా ముగ్గురిని మోసం చేసి తెచ్చిన డబ్బంతా నువ్వు ఖర్చు పెట్టేస్తావు. ఇప్పుడు ఎలా? డబ్బులు లేవు. నేను డబ్బు లేనున్నానని నీకు తెలుసు. ఆ, ఇద్దరం కలిసి నీ మూడు తెలియకుండా ఆ. ఊళ్ళోనే బతికేద్దామన్నాను. కానీ నువ్వు నాతో సుఖం జీవితాంతం కావాలని ఇంతవరకు తీసుకొచ్చావు. సరే, తప్పు నాదే. నా ఒంటి మీద బంగారం అంతా అమ్మేశావు. సాయంత్రం నీ ఇంటి అద్దె కట్టకపోతే ఇంటి వండరు బయటికి గంటేస్తాడు, మన రోడ్డు మీద పడతాం కాదు. నువ్వు విన్నా నీ అందరినీ చూడాలనిపిస్తుంది, నీ చుట్టూనే తిరగాలనిపిస్తుంది. ఏ పనికి వెళ్ళగలను నేను? శ్రీను, మగోడు మందుకు బానిస, నేను నీకు బానిస. నా జీవితాన్ని ఏ ఒడ్డుకి చేరుతావు? ఎవరబ్బా ఎవరబ్బా ఈ టైంలో ఎవడరా బాబు? ఈడేమో వదులుతలేదు. ఆగు, చూసొస్తా. రాత్రి పగలంగా అంతమాని తలుపులేసి పడుకోవడమేను వీళ్ళ మొగుడు పిల్లలు. ఏంటి ముసలోడు ఎలా చూస్తున్నాడు? ఓనర్ గారు మీరా? రండి, అలా కూర్చోండి. ఏంటి ఓనర్ గారు ఈ టైంలో పని కట్టుకుని వచ్చారు? అద్దె డబ్బుల గురించి అండి? ఇంత అందంగా రెడీ అవుతే ఈడి మటుకి ఎంత గుర్తుతాడు, దీన్ని పని పాటలాగా ఇక్కడే ఎడుతాడు. ఓయ్ శ్రీను, పట్టణం వచ్చిన వాళ్ళు ఏదో పనో పాట చేసుకోకపోతే గడవడం ఎలా? అంతేగాని అత్తమాను తలుపులేసి పోవడం కరెక్ట్ కాదు. నువ్వు తీసుకొచ్చింది వేరే వాడి భార్య. నాకు తెలిసినా నీకు రూమ్ ఇచ్చాను, కానీ నువ్వు ఆ అమ్మాయిని కరెక్ట్గా చూసుకోవట్లేదు. అస్తమాను తొంగనుండడం కాదు. నాకు 2 నెలలు అద్దె కట్టాలి. నువ్వు ఇవాళ అద్దె కట్టకపోతే చూడమ్మా, చెప్పండి. ఇవాళ నా అద్దె కట్టకపోతే సాయంకాలం నా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపో. ఇన్ని రోజులు ఊరుకున్నాను. మీలాంటి వాళ్ళకి ఇల్లు ఇవ్వడం కూడా నా తప్పు. చూడండి, ఇంటి ఓనర్లా ఉండండి. మా రూమ్లోకి ఒంగు చూస్తాం, మా జీవితాల్లోకి తొంగు చూస్తాం అంటే ఎవడో ఊరుకోడు ఇక్కడ. శ్రీను, మన ఇద్దరితో తప్పు ఉంది. 2 నెలల నుంచి అద్దె కట్టకపోయినా ఓనర్ గారు ఊరుకుంటున్నారు. సర్ది చెప్పాలి కానీ నువ్వు అలా బెదిరిస్తావేంటి? అర్థమవుతుంది. నేను లేని టైం చూసి అతను మన ఇంటికి వస్తున్నాడు కదా, అందుకే పర్సనల్ అంతా చెప్పావు. ఇదంతా నాకు అనవసరం అయ్యా. సాయంకాలం నా అద్దె కట్టండి, లేదంటే కాల్ చేసి వెళ్ళిపోండి. సంధ్య, డబ్బుల కోసం చాలా ప్రయత్నం చేశాను. మన ఊరు వాళ్ళని అడిగాను, మనం చేసిన పనికి చీపోరా అన్నారు. సరే, ఏం చేస్తాం? ఏ బస్ స్టాండ్లోనే పడుకుందాం. శ్రీను, ఈ పట్టణంలో నీకంటూ ఫ్రెండ్స్ ఎవరు లేరా? ఎందుకు లేరు సంధ్య? వరుసకి అన్నయ్య ఉన్నాడు. అవునా? అతనికి మాకు ఫ్యామిలీ కూడా వచ్చి విడిపోయాం. అలా జరిగిందా? మా అన్నయ్య చాలా మంచి జాబ్ చేస్తాడు, చాలా డబ్బు ఉన్నవాడు. వెళ్ళి హెల్ప్ అడుగుదాం. సరే, గొడవ మీ అమ్మ నాన్న అతనికి కదా, నీతో కాదు కదా. నీ మాట వింటాడు కదా. మనం వెళ్ళి హెల్ప్ అడుగుదాం. అలాగే. సరేనా? హ్యాపీ? హ్యాపీ హ్యాపీ. అవునరా. ఆ ఇచ్చిన లక్షలు ఏం చేశాడు? దేనికి వాడాడు? లెక్క తెలియాలి కదా. ఇక్కడ ఎంత రాసినా లెక్క తేడా వస్తుంది. నేను మన బాస్కి ఏదో చదివి చెప్పాను. ఇంతకు ఎక్కడాడు? నువ్వు వాడు ఎక్కడున్నాడు కనుక్కిని చెప్పు నాకు. నేను ఏ నెలగా నెల బాస్కి లెక్క చెప్పకపోతే నా తొక్క తీసేస్తారు అక్కడ. సరే, ఉంటాను.
అన్నయ్య అన్నయ్య ఈ టైంలో ఎవరు? హాయ్ బాబు గారు. అన్నయ్య అరే తమ్ముడు, ఇన్నాళ్ళకి అన్నీ గుర్తుకొచ్చాడు నీకు? సరే తినెవరు? తను నా వైఫ్ అన్నయ్య. నీ భార్య చాలా అందంగా ఉందిరా. పట్నం వచ్చి 5-6 నెలలు అవుతుంది అన్నయ్య. సరైన జాబ్ ఎక్కడ దొరకలేదు, కాస్త ఇబ్బందిగా ఉంది. అవునా? అదే అన్నయ్య, నువ్వేమైనా నాకు జాబ్ ఇప్పిస్తావని నీ దగ్గరికి వచ్చా. ఇన్నాళ్ళకి నీకు అన్నీ గుర్తుకొచ్చాడా? నేనున్నానని మర్చిపోయావా? గొడవ మీ అమ్మాలకే నాకు, నీకు నాకు కాదు ఏంటి? సరే లోపల రండి. రండమ్మా, తీసుకురారా. పిల్లలు కూర్చోండి. వెళ్ళమ్మా, నువ్వు కూడా వెళ్ళు. ఎవరేంటి పెద్దలో చూస్తున్నానికి? తమ్ముడు, మీ ఊరికి నాకు గొడవలో చీడిపోయాం. ఆ సంబంధం ఎలాగో మీ అమ్మాయిలే చూశారు. అందులో మీ అమ్మాయిలు తప్పే ఉందిరా. మీ వదిన పేసీ మనిషి, అందుకే వదిలేసా. ఆ ఇబ్బందులు పడి మీ అమ్మాయిలతో కాస్త మాట్లాడటం మానేసా, అంతే తప్ప ఇంతకీ పెళ్లి చేసుకుంటే నాకు చెప్పలేదేంట్రా? అన్నయ్య, మీ మరదలో కాఫీ చాలా బాగా పెడుతుంది అన్నయ్య. చిపో శ్రీను. అవునా? ఎన్ని రోజులు అయిందిరా ఇలాంటి అందమైన అమ్మాయి చేతితో కాఫీ తాగి? ఏమ్మా నీ పేరు? సంజయ్ అండి. వావ్, నైస్. వెళ్ళి కాఫీ పెట్టి తీసురమ్మా. ఆ పక్కన చూడు వంటగది. అలాగేండి బాబు గారు, కాఫీ పెట్టి తీసుకొస్తాను. ఆహా, ఎంత బాగుంది. వీడికి ఇంత అందమైన భార్య. ఏంట్రా తమ్ముడు సంగతిలో? ఏముంటాయి అన్నయ్య, నీ భార్య చాలా అందంగా ఉందిరా. చాలా అదృష్టవంతుడురా నువ్వు. సరే సరే, తర్వాత మాట్లాడదాం. బావగారు కాఫీ తీసుకోండి. శ్రీను కాఫీ తీసుకో. ఎలాగుంది బావగారు కాఫీ టేస్ట్? సూపర్ ఉంది. అన్నట్టు నీ భార్య కాఫీ చాలా బాగా పెట్టిందిరా. అవునా? మ్మ్. నీ సెలక్షన్ సూపర్ రా. థ్యాంక్స్ అన్నయ్య. బావా, ఈ టౌన్లో మేము ఉండటానికి రూమ్ కూడా లేదు బావా. చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, చేతిలో డబ్బులు కూడా లేవు. మీ తమ్ముడికి జాబ్ వేయించు బావా, ప్లీజ్ బావా, తప్పకుండా వేయించు బావా. చూడమ్మా, అస్తమాను పదే పదే చెప్పొద్దు. నువ్వెవరో నా మరదలవే, వీడు నా తమ్ముడు. వీడికి తప్పకుండా జాబ్ వేయిపిస్తా. మీకు అసలే కొత్తగా పెళ్ళయింది ఏంటి? ఇక్కడే ఉండి 10 రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేయండి, ఓకేనా? మావాడు జాబ్ వచ్చేసినట్టే. ఎస్ అన్నయ్య. నువ్వేం టెన్షన్ పడకో, సరే అన్నయ్య. అంతా నేను చూసుకుంటా. థ్యాంక్ యూ బావు గారు. సరే పద, లోపలికి వెళ్దాం. వా. వీడికి అందమైన అమ్మాయి ఎలా పడింది నాకేం అర్థం కావట్లేదు. చూద్దాం ఏం జరుగుద్దో. 1 గంట అన్నయ్య. సరే, మొదలెట్టేసినట్టుకున్నాడు. సరే ఏం చేద్దాం, చూడటమే కదా మన పని. ఇంకా ఏంటి వీడు గంట లోపలికి వెళ్ళాడు, అప్పుడే 2 గంటలు అవుతుంది, ఇంకా రాలేదు. ఇంకా అవ్వలేదంటావా ఏంటి? ఉమ్? ఉమ్.
హ్యాపీనా? డబుల్ హ్యాపీ. నీ దగ్గరికి వచ్చాం కదా, చాలా బాగా చూసుకుంటాడు అని ఒక విషయం సంధ్య, మా అన్నయ్యకి అమ్మాయిలు పిచ్చింది నా, అందుకే వదిలేసింది. నువ్వు కాస్త మా అన్నయ్యని దువ్వు, మన పని అయిపోద్ది. నువ్వు చెప్పాలేంట్రా, నీకోసం నేను ఏదైనా చేస్తాను. సరే, మా అన్నయ్య ఏం చేస్తున్నాడో చూసొస్తా. తమ్ముడు మందు అలవాటు ఉందా? ఉందన్నయ్య. రారా తాగి దిగండి రా, అలా కూర్చో. కాస్ట్లీ ఉంది ఇక్కడ. పొయ్యన్నయ్య. పోస్తాను కానీ, అరే మీ వైఫ్కి అలవాటు ఉందా? ఎందుకు అలవాట్లేదు అన్నయ్య? ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ అలవాటు చేసేసాను. తినడం, తాగడం, పడుకోవడం. సరే తమ్ముడు, తను పీలు. సంధ్య, ఏంటి శ్రీను? ఒకసారి బయటికి రా. వస్తున్నా శ్రీను. రా, కూర్చో కూర్చో. ఏంటి మరదలా, హ్యాపీనా? హ్యాపీ బాబు గారు. మీరు నా దగ్గరికి వచ్చి మంచి పని చేశారమ్మా. ఏంటి ఇలా పడిపోయాడు? క్వార్టర్కే ఒకటి. క్వార్టరేనా? అంతేండి బాబు గారు, మందు తాగి తక్కువ, క్వార్టర్ వేయగానే అక్కడే పడిపోతాడు. నేను మోసుకెళ్ళి పడుకోబెట్టాలి. మనం వేయాల్సింది ఇంకా చాలా ఉంది. ఇది మనం కంప్లీట్ ఓకే చేద్దాం. బాబా. మనం తీసుకెళ్ళి లోపల పడుకోబెడదాం. తాగిన తర్వాత ఈ మనిషి మొత్తమే సరిపోతుంది. శ్రీను, శ్రీను రా బావా, నువ్వు సాయం పెట్టు. ఏంటి క్వార్టర్కి ఎలా అయిపోయాడు? పదరా, జాతి తీసుకెళ్ళమ్మా. సరే, జాతగా పడుకోబెట్టి సంధ్య. అయ్యో, నాకు తల తిరుగుతుంది ఏంటి అరే బావా? నీకేమైంది సంధ్య, అలా పడిపోయావు? ఏమో బావా, మందు స్ట్రాంగ్గా ఉన్నట్టుకుంది, తల తిరుగుతుంది. కాస్ట్లీ ముందు కదా, అలా ఉంటుంది. అవి ఉన్న గ్యాప్ ఫిలప్ చేస్తే ఏముండదు. పద వేసేద్దాం. మా మంచి బావా, నువ్వు ఏం చెప్తే చేస్తాను బావా. నా మద్దలతో కలిసి మందు తాగుతుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. బావా నాకు ఏంటి, నువ్వు కూడా సిగరెట్ కాలుస్తావా? మీ తమ్ముడితో వచ్చిన తర్వాత అన్నీ అలవాటు అయిపోయినాయి బావా. బావా నువ్వు గ్రేట్ బావా. ఏమర్థలా, ఒక్కరోజులో నీకు అంత అర్థమైపోయానా? అన్నం ఉడికిందంటే అన్నం అంతా పట్టుకుని చూడాలా బావా? ఒక్క మెతుకు పట్టుకుంటే సరిపోదా? నా దగ్గర అస్సలు నిజం ఎందుకు దాచావు? నా తమ్ముడు నీ భర్త కాదు, నువ్వు వేరేవాడి భార్యవి. మా వాడితో లెగిసి వచ్చేసావు. ఏ వాడంటే నీకు అంత ఇష్టమా? నీ భర్త లేని సుఖాన్ని మా వాడు నీకు అంత ఎక్కువగా ఇచ్చాడా ఏంటి? నాకైతే నువ్వు చేసింది కరెక్ట్ కాదనిపిస్తుంది సంధ్య. అసలు నీ జీవితం మీద నీకు ఆలోచన లేకుండా ఎలాంటి పని చేసేవేంటి?
నా మొగుడు ఇవ్వలేని సుఖాన్ని నీ తమ్ముడు ఇచ్చాడు బావా, అందుకే వచ్చేసా. జీవితం అంటే ఆ సుఖమే అనుకుంటున్నావా నువ్వు? ఇంక నాకు సర్వం శ్రేణిగాడే. అంత పొట్టుగాడా మావాడు? కలుస్తేనే తెలుస్తుంది బావా. చెప్పారులే వాళ్ళ అమ్మా నాన్న నాకు ఫోన్ చేసి మీ తమ్ముడు మా ఊరి నుంచి ఒక అందమైన అమ్మాయిని లేపుకొచ్చేసాడని. ఇంటికి నేను అందంగా ఉన్నానా లేనా? నీకేం మరదలా, బంగిని పెళ్లి మామిడి పండులో ఉన్నావు. అయితే ఆ బంగిపిల్లి మామిడి పండుని పిసుకోవా బావా? మా తమ్ముడు చూస్తాడేమో. తాగి తొంగున్నాడు, ఇంకేం లెగుతాడాడు. సరే పద మొదలెడదాం. పద పద బావా, ఎంజాయ్ చేద్దాం. నన్ను పట్టుకో. అయ్యో రా రా, ఇక్కడ కదా పడాల్సింది. మన ఇద్దరం కలిసి మంచం మీద పెడదాం. రా మరదలా. ఓకే బావా.